హాయ్ బంగారమ్స్. మా ఇంటి ఎదురుగా ఉండే మోనిక అంటే నాకు చాలా ఇష్టం. జాబ్ రీత్యా వాళ్ళు పూణే వెళ్ళిపోయారని ఒకసారి వీడియో కూడా చేశాను కదండీ. వాళ్ళ ఇల్లండి ఇది. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత రీమోడల్ చేయించారనమాట. వాళ్ళ అత్తగారు, వాళ్ళ మావయ్య గారు. ఇంకా రెంట్‌కి ఇచ్చేస్తారు. అందుకని పూజ పెట్టించారండి. ఆ పూజ ఎలా చేశారు, ఏంటి అవన్నీ చూద్దాం పదండి. బీహెచ్ఈఎల్ ఎంప్లాయీస్ అండి వీళ్ళందరూ. మాది బీహెచ్ఈఎల్ ఎంప్లాయీస్ కాలనీ కదా. మాలాగా రెంట్‌కుండే వాళ్ళు కూడా ఉన్నారు. ఎవరైనా పూజ పెట్టుకుంటున్నారంటే ఈ కమిటీకి చెప్తే వాళ్ళు వచ్చి భజన చేస్తారనమాట. హనుమాన్ పూజ అండి. ముఖ్యంగా కార్తీక మాసంలో ప్రతిరోజు ఒకరింట్లో పూజ అనమాట. అంటే ముందుగా చెప్తే ఆ రోజే చెప్తారండి. మర్నాడు ఎవరింట్లో పూజ ఉంది, ఎవరైనా రావాలంటే రావచ్చు అని. ఈమెనండి మోనికాల అత్తగారు, శారదా గారు. తనే పూజ పెట్టించి మమ్మల్ని అందరినీ పిలిచారు. వీళ్ళందరూ మా చుట్టుపక్కల ఉన్నవాళ్ళు, మా కాలనీ వాళ్ళండి. అందరూ ఐకమత్యంగా చాలా బాగుంటారండి. వైజాగ్లో మళ్ళీ మా ఫ్లోరా అపార్ట్మెంట్ నాకు గుర్తొచ్చింది. మా ఫ్లోరాలో ప్రతిరోజు ఒక పూజో పండుగో అందరూ కలిసి భలే సందడిగా ఉండేదండి. ఇక్కడ కూడా అంతేను. అందరూ చాలా సరదాగా అన్యోన్యంగా ఉంటారు. 7 గంటలకు మొదలు పెడితే హనుమాన్ భజన పూర్తయ్యేసరికి 8:30 అయిందండి. శారదా గారు కొబ్బరికాయ కొడుతున్నారు భజన పూర్తయిందని. తర్వాత లింగాష్టకం, గోవిందనామాలు కూడా చదివేమండి. ఏమైందంటే చిన్న బొడ్డోడండి గుండేసుకుని అక్కడక్కడ వీడియోలో కనబడతాడు చూడండి. తల్లిదండ్రులు ఏం చేస్తారో పిల్లలు కూడా అదే ఫాలో అవుతారు కదండి. జై శ్రీరామ్, జై శ్రీరామ్ అని చప్పట్లు కొడితే ఒకటే గెంతులండి. అక్కడక్కడ వీడియోలో కనబడతాడు చూడండి. राम लक्ष्मण जानकी जय बोलो हनुमान की जय श्री राम जय श्री राम। ओम मंगलम गुरुदेवाय मदनीय गुणात्मने चक्रवर्ती तनूजाय सार्वभौमाय मंगलम मंगलम श्री कुरुक्षेत्र रणक्षोणी विहारिणे पार्थसारथि रूपाय गीताचार्याय मंगलम मंगलम भगवान शंभो मंगलम वृषभध्वजा मंगलम पार्वतीनाथ मंगलम भक्तवत्सला मंगलम वायुपुत्राय गणेशेन्द्रवासिने पापग्निवासाय पापारंजनवाला ओम कल्याणात्मकात्राय कामिताप्रदायिने श्रीमद्वेंकटनाथाय श्रीनिवासाय मंगलम ओम सर्वमंगल नीराजन दीपं दर्शयामि। కింద పెట్టి తీసుకొని ఓం పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవాశిష్యతే ఓం శాంతిర్భవతు ఓం వుడ్ వర్క్ అంతా శారదా గారే దగ్గరుండి చేయించారండి. చూడండి ఎంత బాగుందో, నీట్గా ఉంది కదా. అలాగే వంట కూడా తను చాలా బాగా చేస్తారండి. ఇల్లు అయితే ఎంత నీట్గా ఉంచుకుంటారంటే ఒకసారి సడన్గా వాళ్ళ ఇంటికి వెళ్ళి నాకు ఆశ్చర్యం వేసిందండి. ఒక పేపర్ కానీ ఒక బుక్ కానీ ఏది లేవండి బయట. మరి ఎలా మేనేజ్ చేస్తారో ఏంటో కానీ చాలా నీట్గా ఉంచుకుంటారండి. ఈరోజు టిఫిన్స్ కూడా మొత్తం ఆమె చేశారండి. లాస్ట్లో చూపిస్తాను. మా ఎదురుగా ఉండే ప్రియా ఏమో నిలబడండి అంటే నేను తీస్తానని తను తీస్తుంది. ప్రియా వాళ్ళ అత్తగారండి. వాళ్ళ అత్తగారు కొబ్బరికాయ కొడుతున్నారు. మోస్ట్లీ ఇక్కడ పిల్లలందరూ సాఫ్ట్వేర్ ఎంప్లాయీసేనండి. దైవభక్తి, పెద్దలంటే గౌరవం, మంచి పిల్లలండి. నాతో చాలా ఆప్యాయంగా ఉంటారు. వాళ్ళకు కూడా వీడియోలు, ఫోటోలు తీశానండి నా ఫోన్తో.
ఇంకా టిఫిన్స్‌లోకి శారదా గారు ఏమేం చేశారో, మాకు ఏం పెట్టారో చూద్దాం పదండి. సేమియా పాయసం, దద్దోజనం, పులిహార, పెద్ద గోధుమ రవ్వ ఉప్మా అండి. ఇంకా తొక్కుడు పచ్చడి, అరటిపండు అన్నీనండి దేనికవే సాటి. దేవుడు ప్రసాదం అంటేనే మంచి టేస్ట్ వచ్చేస్తుంది కదండీ! పులిహార అయితే గుడిలో ఇస్తారు చూడండి, ఆ టేస్ట్ వచ్చిందండి. శారద గారు మాత్రం చాలా బాగా చేశారండి. అన్నీ కూడా చాలా బావున్నాయి. బాయ్ బంగారామ్స్.